హరి ఓం శ్రీ గురుభ్యో నమ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ. ఈ కలియుగంలో భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఎంత స్మరిస్తే అంత మనకు ఈ కలికాలంలో జరిగేటువంటి అనేకములైనటువంటి అనర్థాలన్నీ కూడా నివారించి సుఖమయమైనటువంటి జీవితాన్ని గలుపుతాం. అయితే మరి ఆ కృష్ణుడిని ఆరాధించడం ఎలాగా అన్నారు. అంటే ఆ శ్రీకృష్ణుడు కలియుగంలో భాగవతం అనేటువంటి గ్రంథరూపంగా ఉన్నాడు. అందువలన ఆ భాగవతంలో ఉండేటువంటి అన్ని విషయాల్ని తెలుసుకుంటే మనము మన పాప పంకిలమైనటువంటి ఈ జీవితానికి స్వస్తి పలికి పుణ్యశ్లోకమైనటువంటి మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అందువలన అటువంటి మోక్ష గ్రంథమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని సప్తాహ దీక్షలో చేయమన్నారు. అందువలన ఇక్కడ ఉండేటువంటి అమెరికాలో ఉండేటువంటి కొంతమంది భక్తుల యొక్క విజ్ఞాపన మేరకు 7 రోజుల పాటు ప్రతిరోజు ఇక్కడ సాయంకాలము 5 గంటల నుంచి 7 గంటల వరకు, అదే మన భారత కాలమాన ప్రకారం అయితే కనుక ఉదయం 5:30 నుంచి 7:30 వరకు ఆ సమయంలో శ్రీమద్ భాగవత ప్రవచనము యథామతి ఎంతవరకు మనము అందులో ఉండే ప్రధానమైన విషయాలు చెప్పుకోగలమో అవన్నీ కూడా చెప్పుకుందుకు ఒక ప్రయత్నం చేస్తున్నాము. అందువలన ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వాములయ్యి చక్కగా ఈ భాగవత కథను వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా విజ్ఞాపన చేస్తున్నాను. స్వస్తి.